ఢీ షో అనేది ఇప్పుడు అప్పుడు కంటే ఇప్పుడు ఢీ షో ఇస్ ఏ అడగలు అడిగింది. ఢీ షో అనేది డాన్స్ షో కాదు, కామెడీ షో అని బయట టాక్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? డాన్స్ తక్కువ, కామెడీ ఎక్కువ. ఇప్పుడు త్రూ అవుట్ గా ఫుల్ ఆన్ షో కూడా డాన్స్ పెట్టేస్తే జనాలు కూడా బోర్ అయిపోతారు. సో ఇన్ బిట్వీన్ ఆఫ్ దట్ చిన్న కామెడీ యాడ్ చేయడం అంటే ఇప్పుడు మన ఒక్క దగ్గర అనేసే కాదు, ఇప్పుడు మీరు బాలీవుడ్ లో చూసుకున్నా, ఎక్కడ ఏ రియాలిటీ షో చూసుకున్నా అంటే ఫుల్ ఆన్ గా మీరు త్రూ అవుట్ 1 hour డాన్స్ పెట్టి చూడండి అని చెప్తే మీరు కూడా బోర్ అయిపోతారు. సో కానీ స్టార్టింగ్ లో చూసారు కదా ఆడియన్స్, ఇప్పుడు ఎందుకు చూడరు? చూసారు ఓకే, బట్ ఇప్పుడు ఒకప్పుడు మనకు ఫ్లిప్స్ లేవు, ఓన్లీ ప్యూర్ గా డాన్స్ ఉండేది డీలోనే. ఓకే, ఫుల్ ఆన్ డాన్స్ ఉండేది, జనాలు దాన్ని ఎంకరేజ్ చేశారు. దాని తర్వాత ఫ్లిప్స్ వచ్చినప్పుడు కూడా జనాలే ఎంకరేజ్ చేశారు. మరి అవును, అది ఇప్పుడు స్టార్టింగ్ లో ఇప్పుడు జనాలు ఏమంటున్నారు కింద, ఇది ఎందుకు సర్కస్ షో ఉంది, ఇది మెయిన్ గా పెట్టాలంటే సర్కస్ షో అని చెప్పొచ్చు. ఇట్స్ నాట్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, ఎవ్రీవన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, మీ అందరిదే పాయింట్ ఆఫ్ వ్యూ పెడుతున్నాను. సో అది అంటున్నారు, కామెడీ షో అంటున్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఫ్లిప్స్ లేనప్పుడు డి జూనియర్స్ నుంచి స్టార్ట్ అంటే దాన్ని ఫ్లిప్స్ సర్కస్ అని అన్నారు, దాన్ని ఆక్రోబెటిక్స్ అంటారు. ఆక్రోబెటిక్స్, జిమ్నాస్టిక్, దానికి కూడా ఒక పేరు ఉంది. అది కూడా ట్రైనింగ్ వస్తారు జనాలు. సో ఒకప్పుడు యాక్సెప్ట్ చేసిన జనాలు ఇప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే, ఇప్పుడు జనాలు యాక్సెప్ట్ చేస్తేనే కదా వాళ్ళు కూడా. ఇప్పుడు మీరు ఒక షో ఇప్పుడు ఒక ఆక్రోబెటిక్ చేశారు ఒక సాంగ్ లో, మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా, అంటే మీకు కూడా జోష్ రావాలంటే జనాలు నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారా చేయట్లేదా, అది యాక్సెప్ట్ చేస్తేనే మీరు దానికి ఇంకా రెండింతలు నెక్స్ట్ ఎపిసోడ్ కి మీరు ప్లాన్ చేసుకొని పెడతారు కదా. సో ఇప్పుడు ఇక్కడ అన్నిటికీ జరగడం వల్ల సరే ఇప్పుడు కొంచెం ఓవర్ అయిపోయి ఉండొచ్చు, కానీ ఫస్ట్ యాక్సెప్ట్ చేసిన జనాలే కదా అది. సో ఆడియన్స్ చూసారు కదా మాస్టర్ ఆన్సర్, కొరియోగ్రాఫర్ ఏమంటున్నారో విన్నారా? ఆడియన్స్ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అనేసి క్వశ్చన్. యాక్సెప్ట్ చేయట్లేదని కాదు, అంటే స్టార్టింగ్ వాళ్ళు ఇప్పుడు ఏదున్నా ఆడియన్స్ చూస్తేనే మేము కూడా బయటికి వచ్చేది. ఎవరన్నా ఇప్పుడు ఆడియన్స్ లేనిది ఎవరు, ఇప్పుడు మనం ఎంత టీవీ షో చేసినా, ఎంత డాన్స్ చేసినా, పర్ఫార్మెన్స్ చేసినా వేస్ట్. అది ఇప్పుడు వాళ్ళు టీవీ ముందర కూర్చొని చూసి మనకు జడ్జ్మెంట్ ఇస్తేనే మనం బయటికి వచ్చేది. సో నేనేమంటున్నా అంటే దాన్ని ఏదో పెద్ద సర్కస్ అది అని దాన్ని అలా చూడకుండా, అది కూడా డాన్స్ లో ఒక పార్టే, ఆక్రోబెటిక్స్ ఇవన్నీ ఒక డాన్స్ లో ఒక పార్టే. వీళ్ళందరూ ఇప్పుడు చేసేది ఏంటంటే పవర్ మూవ్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. పవర్ మూవ్స్ కి, ఆక్రోబెటిక్స్ కి, జిమ్నాస్టిక్ కి, సర్కస్ కి చాలా డిఫరెన్స్ ఉంది. సర్కస్ వేరు, ఇప్పుడు చేసే పవర్ మూవ్స్ వేరు. ఇప్పుడు సేమ్ ఇదే పవర్ మూవ్స్ మీరు నార్త్ లో కొన్ని షోస్ చూడండి, వాళ్ళు చేస్తారు. వాళ్ళది ఇంకా వెరీ ఎక్స్ట్రీమ్ ఉంటది వాళ్ళది. మనది ఓకే, మన సాంగ్స్ కి, మన నేటివ్ కి, ఇక్కడ మన తెలుగు జనాలకి ఎంత ఉంటే అంత చేస్తాం మనం. సో దాన్ని సర్కస్ అని అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని పవర్ మూవ్స్ అంటారు. సో నేను అది ఆ పవర్ మూవ్స్ కి, ఆ సర్కస్ కి, ఆ రెండిటికి మీరు చెప్తున్న తేడా ఉంది కదా. కానీ దీంట్లో తాడులు వేసుకొని అయితే నడవట్లేదు. డిఫరెంట్, ప్రతి ఒక్క దానికి డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయని సార్ చెప్తున్నారు. ఐ హోప్ యు ఆల్ గాట్ ఇట్.